ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఉన్న రైతులు మరి ఇప్పటికీ దాదాపు కల్లాల కాడ మరి వాళ్ళ ధాన్యం అమ్ముడుపోక 16 మంది రైతులు ఈరోజు అసూలు బాయడం జరిగింది. మరి దానిపైన ఈరోజు ప్రభుత్వం మరి ఎక్కడ నిమ్మకు నీరెత్తనట్టుగా కేవలం ప్రకటనలకే ఈరోజు పరిమితమైంది. మరి ఆయన దారి పొడుగున వస్తూ ఉంటే రోడ్లపైన పోల్చినటువంటి ధాన్యాన్ని చూసి మరి ఒక డ్రైవరు మరి ఇది ఎక్కడి అన్యాయం అని చెప్పి అడిగితే ఈరోజు ఆయన ఏం కూడా అనలే, దయచేసి ఆ ధాన్యాన్ని కొనుమని చెప్పిండు. కొనుమని చెప్పినందుకు ఆయన నేకంగా ఈరోజు నౌకరికెళ్ళి తీసేసినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఎవరు కూడా ప్రభుత్వానికి చెప్పడానికి కానీ నిరసన తెలపడానికి కానీ ఈరోజు ఎవరు కూడా హక్కు లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ దాపురంచింది. మరి ఈరోజు తెలంగాణ ఉన్నది ప్రజాప్రభుత్వమా లేకుంటే రాక్షస ప్రభుత్వమా నియంత ప్రభుత్వమా అని ఈరోజు ప్రజలకు అనుమానమే కాదు, ఈరోజు ప్రతిపక్షాల మౌనం కూడా దీన్నే ఒక ఉదాహరణగా చూపెడతా ఉంది. ఈరోజు ప్రభుత్వము ప్రతిపక్షాలు చేసే స్థాయిలో ఈరోజు యుద్ధం చేస్తలేరు. ఇంతమంది దాదాపు 2 నెలలకెళ్ళి ఈరోజు కల్లాల కాడ రైతులు పండుకుంటున్నా కానీ ఈరోజు వాళ్ళు వాన వస్తుంటే ధాన్యం తడుస్తూ ఉన్నా కానీ వాళ్ళ కళ్ళ ముందే ఈరోజు వాళ్ళు చేతులతో పండించినటువంటి పంట ఈరోజు నాశనం అవుతూ ఉంటే ఈరోజు చోద్యం చూస్తూ ఉంది ప్రభుత్వం. దీనిపైన ఇప్పటి వరకు జరిగిన మరణాలపైన నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఈరోజు అనగా 26/5/2026న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసమర్థత పాలన వల్ల ఈరోజు వరుస రైతు మరణాలపైన జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన. తెలంగాణలో యాసంగి అంటే రబీ ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్నటువంటి దారుణమైన పరిస్థితులు, వరుస రైతు మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మరి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అనేక రోజులుగా కల్లాల కాడే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ఈరోజు అందరికీ తెలుసు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాల కొరత, హమాలీల లేమి, వర్షాల సమయంలో రక్షణ లేకపోవడం, మండే ఎండల్లో నీడ, తాగునీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర మానసిక ఆర్థిక వేదనకు గురవుతున్నారు. మే 2026లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద జరిగిన విషాద ఘటనలు రైతాంగాన్ని కలిచివేశాయి. ఇప్పటి వరకు 10 మంది పైగా రైతులు ధాన్యం కొనుగోలు జాప్యం, ఎండ తీవ్రత, వర్షాలు, సరియైన సౌకర్యాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు మరి నేను ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు. మరి ఇందులో కొన్ని సాక్ష్యాలు మేము ముందు ఉంచుతాం. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా చిన్న గణపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసులే వద్ద పడుకున్న 58 ఏళ్ళ అంటే 58 ఇయర్స్ ఏండ్ల రైతు వెంకటపురం శంకరయ్య గుండెపోతులో మరణించడం తీవ్ర విషాదానికి గురి చేసింది. మంచిర్యాల నంబర్ 1 ఒక ఆయన ఫస్ట్ చనిపోయిన ఆయన వ్యక్తి పేరు ఏం పేరు? వెంకటాపురం శంకరయ్య గారు మరణించారు. తర్వాత మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని అకాల వర్షాల సమయంలో రైతులు ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గోడలు, రేకుల షెడ్లు కూలి తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, గుడారపు వెంకటేష్, నెల్కి లచ్చన్న వంటి రైతులు మృతి చెందడం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతమంది వచ్చిపోయిన ఒక మంచిర్యాలే 1 2 3 4 ఒకటే దగ్గర మరి అంటే తోడలు 10 మంది ఇప్పటి వరకు అక్కడ చనిపోయారు. మైబాద్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో కూడా ఎండదెబ్బ, పిడుగుపాటు, తీవ్ర ఒత్తిడి కారణంగా రైతులు ప్రాణాలు కోల్పోయినరు. అంతేకాకుండా ఈరోజు రైతులు రోజులు తరబడి ధాన్యం రాశుల వద్ద ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం, పంట తడవకుండా కాపాడుకునేందుకు రాత్రింబగళ్ళు కొనుగోలు కేంద్రాల వద్ద గడపాల్సి రావడం ఈరోజు నిజంగా బాధాకరం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడాన్ని ఈరోజు నేను మానవ హక్కుల కమిషన్కు ఇచ్చిన నా ఫిర్యాదులో పేర్కొన్నా. మరి ఇందులో రైతుల మరణాలపై సుమోటగా ఈరోజు విచారణ జరపాలి. అంటే ఈరోజు వాళ్ళ మరణాలు గాలికి పోయేటట్టుగా ఉండకుండా ఈరోజు ఆ మరణాలను సుమోటుగా కేసు తీసుకొని దానిపైన విచారణ చేయాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా రైతు మరణాలు, కొనుగోలు జాప్యాల పూర్తి నివేదిక ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కు సమర్పించాలి. అంతేకాకుండా మరణించిన ప్రతి రైతు కుటుంబానికి
కనీసం 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఎంత ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఆ కుటుంబాలకు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. రైతుల పిల్లలకు విద్యా సహాయం ఈరోజు అందించాలి. ఆ చనిపోయిన కుటుంబాల పిల్లలకు విద్యా సహాయం ప్రభుత్వమే అందించాలి. ప్రభుత్వం ఒకరికి నౌకరీ ఇవ్వాలి. రైతుల పంట రుణాలు, వ్యవసాయ అప్పులు పూర్తిగా మాఫీ చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, తాత్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు సదుపాయాలు వెంటనే అక్కడ ఏర్పాటు చేయాలి. మీరు కొనుగోలు చేసేంత వరకు ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎవరు దానికి? తుమ్మల నాగేశ్వరరావే. ఈరోజు మంత్రి గారే దానికి ఫస్ట్ మా మంత్రి పైన తీసుకోవాలి. దేశానికి అన్నం పెడుతున్న రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. రైతుల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల రాజ్యాంగ బద్ధమైనటువంటి బాధ్యత. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు హత్యలన్నీ కూడా, ఈ 10 మంది రైతు హత్యలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ హత్యలే. మరొక డ్రైవర్ గారు, ఒక డ్రైవర్ పాపం ఆయన చేసింది ఏం లేదు. ఆయన అట్లా పోతూ ఉంటే మరి ఇవన్నీ చూడలేక ఆయన ఒక మాట మాట్లాడితే ఏకంగా ఈయన నౌకరికెళ్ళే తీసి అవతల పడేసారు. అంటే ఎవరు మాట్లాడద్దు అనుకుంటున్నారా? ఎవరు నోరు తెరవద్దు, ఇక మాట్లాడద్దు అంటే ఇదేమన్నా నియంత ప్రభుత్వమా? సరే వినండి. ఆయన దోశ పాపైన నౌకర్లకెళ్ళే వీకెండ్ నేను బస్సు పట్టుకొని వస్తున్నాను. వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తుంది నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మొక్కల గురించి మాట్లాడుతున్నాను చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆడ ఆగిన బండి ఆడుతున్నా, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కన ఆగిన. అదే వాళ్ళు మధ్యలో పక్కన తీసుకున్న తర్వాత ఏం చెప్తారు అన్నది అది డీజిల్ మొక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి దమ్మ చెప్పిన అంటే దాని గురించి కాదు, అర్థం మొక్కలు రైతులు కాదు పరిచయం అవుతుంది. దాని గురించి జగన్ గురించి మాట్లాడుతున్నారు తెలిపింది. రాజకీయ నాయకులు తెలియలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. కానీ పరిస్థితికి చూడండి, రైతులు బాగా ఆగమవుతుంది. నాటినాడు రోని వస్తుంది, ఆ రోని రెండు వర్షం వస్తుంది అని ఒక 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టాలతో ఉంటాయని అదే గుర్తు నేను అదే చెప్పాను. కానీ అంత మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ విషయంగా నా డ్యూటీ ఈ డ్రైవర్ను అశోక ఏం పేరు ఉంది. ఈ డ్రైవర్ను జగిత్యాల డిపోకు చెందిన డ్రైవర్ను ఈయన ఈరోజు నౌకర్లకి వెళ్ళి కూడా వీకెండ్రు. అర్థమైందా? ఈయన నౌకర్లకి వెళ్ళి తీసి ఈరోజు అవతల పడేసాను. ఈరోజు ప్రశ్నించడమే నేరం అని ప్రభుత్వం భావిస్తే, ఈరోజు ప్రశ్నించేటోళ్ళు ఈరోజు ప్రభుత్వం వాళ్ళ విలన్ల లెక్క చూస్తే మరి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇంత మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఈరోజు ఆ డ్రైవర్ను కూడా వెంటనే విధులోకి తీసుకోవాలి. ఈరోజు ప్రశ్నిస్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఆయన బస్సులో వస్తూ ఉండు, అటు ఇటు ధాన్యం రోడ్లపైన ఉన్నది. ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గర కొనేటట్లు లేరు. కాబట్టి ఎప్పుడైనా వాడి తరుస్తే అవి ఎండకు పోసి రాశులుగా పోసి పెడుతుండ్రు రోడ్లపైన. మీరు ఏడ చూస్తే ఎక్కడ పడితే ఆడ చూడొచ్చు. మొన్న ఖమ్మం పోతూ ఉంటే కూడా ఈరోజు రోడ్డు మొత్తం ఇరువైపులా మొత్తం అదే ఉన్నది. కాబట్టి ఈరోజు వాళ్ళు దాని గురించి మాట్లాడితే ఈరోజు డ్రైవర్ను కూడా ఆయన అభిప్రాయం చెప్పినారా ముందే చూడరాదు అని. డ్రైవర్ ఇంకో మాట కూడా ఒక మాట మర్చిపోయాడు. అరే డీజిల్ రేట్లు తగ్గియాలి, ఎందుకంటే ఆయన డైలీ నడిపేది బస్సు. ఆ బస్సు డీజిల్ ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దాని రేట్లు పెరగడం వల్ల ఈరోజు పచ్చికిరాయిలు కూడా పెంచుతుండ్రు. అంతేకాకుండా ఒక దిక్కు ఫ్రీ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళు చూపించుకునేది కాక ఈరోజు ఇమీడియట్గా వాళ్ళు వీళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండేది. ఇది ఈ పద్ధతి కాదు. ఈరోజు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉంది అని ఒక మాట అడిగితే వాళ్ళకు ఇది ఉండేది. కానీ ఏమైనప్పటికీ ఈరోజు ఈ డ్రైవర్, మన ఆర్టీసీ డ్రైవర్ను ఆయన అడిగిండు. కాకపోతే ఆయన అడగడమే మీరు తప్పనుకుంటే మరి ఆయనకెళ్ళి మీరు సంజాయిషి తీసుకొని ఆయన జాబ్ మళ్ళీ ప్రతిదానికి క్యాపిటల్ పనిష్మెంట్ ఏంది? ఈరోజు ఏకంగా నౌకర్లకెళ్ళి తీసి అవతల పడేసుడు ఎక్కడిది? ఈరోజు మీరు ఏమైనా ఉంటే తీసుకుపోయి మీరు మాట్లాడాలి. కానీ ఈరోజు నౌకర్లకెళ్ళి తీసి పడేస్తాం మేము, ఈరోజు వాళ్ళు ఉద్యోగం చేయడానికే వీలు లేదు, మమ్మల్ని ప్రశ్నిస్తారు, మమ్మల్ని అడుగుతారా అని అంటే ఈరోజు ఎంత అన్యాయం చెప్పండి. వీళ్ళందరూ కూడా ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. ఆల్రెడీ 650 మంది గతంలో సజ్జనర్ గారు ఎండీగా ఉన్నప్పుడు వాళ్ళ నూడ వీగితే ఈరోజు వాళ్ళు పోరాటం చేసి
ప్రభుత్వం ఒక 250 మందినో ఏమో తీసుకుంది, మిగతా వాటిని తీసుకోవాలి. తక్కిన వాళ్ళని తీసుకోమని మేము కూడా మాట్లాడుతున్నాం. తక్కిన వాళ్ళని తీసుకొని మేము కూడా ఇది జస్ట్ క్యాపిటల్ పని డైరెక్ట్ ఉడి తీసుడేంది, రిమూవల్ చేసుడు ఎక్కడిది? ఇది ఎందుకు ఉండాలి? రిమూవల్ అనే పద్ధతి ఎందుకు ఉండాలి అసలు ప్రభుత్వంలో? ఇది సరైన పద్ధతి కాదు. అసలు రిమూవల్ పద్ధతి అనేది తీసేసి ఈరోజు మినిమం వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి వాళ్ళకు. నిన్న మాట్లాడి ఇవాళ తీసేసిండ్రు అంటే ఏందన్నట్టు ఈరోజు ప్రభుత్వ పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు ఉద్యమ నేపథ్యంకి వచ్చిన వాళ్ళు ఈరోజు మీరు ఆలోచన చేయాలి. క్యాపిటల్ పనిష్మెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మార్పు కోసం కాంగ్రెస్ రావాలి అని చెప్పినాం. ఈరోజు మార్పు వచ్చింది, ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు వాళ్ళ స్థితిగతులు కూడా మాట్లాడగలరు. ఒక రైట్ ఎదుర్కొంటున్న నేను ఇప్పుడు ఈరోజు నేను ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చిన. అందరు నీ లెక్క ఉండరు కదా ప్రభాకర్ గారు, అందరు మీ లెక్క ఈరోజు మన సంపాదన కోసం ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, ఈరోజు నేను బాగుంటే చాలు, ఈరోజు శంకర్ గౌడ్ చచ్చిపోయినా పర్వాలేదు, కుటుంబస్తులు ఆగమైపోయినా పర్వాలేదు, దిక్కులేని వాళ్ళు అయినా పర్వాలేదు, కానీ ఈరోజు నేను మాత్రం సమ్మగుంటే చాలు అని చెప్పి నీ లెక్క అందరూ అనుకోరు కదా. నా లెక్క కూడా ఉండి అడిగి సస్పెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా పార్టీలోకి వెళ్ళి. అట్లా అడుగుతూనే కదా నన్ను సస్పెండ్ చేసింది. మేము అడిగితే సస్పెండ్ చేస్తాం, మమ్మల్ని ఎదిరిస్తే ఈరోజు నౌకరికి వెళ్ళి తీసేస్తాం అని చెప్పడానికి మీ అయ్యల జాగీర్లు కాదు కదా, మీ అయ్య తాత ముత్తాతలు సంపాదన కాదు కదా. ఇది అందరం పుట్టాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇది ఆత్మగౌరవ తెలంగాణ. ఈ తెలంగాణ ముందు వరుసలో వీళ్ళందరూ నిలబడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏవైతే మీరు నౌకర్లు తీసేసిండ్రో బలవంతంగా ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఈ పద్ధతి మార్చుకోవాలి. అంతేకాకుండా ఖచ్చితంగా ఈరోజు మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం మరి వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు రైతులు ఇంతమంది ఆపోజిషన్ పాత్ర ఎక్కడ కూడా నామకార్థంగానే ఉంటుంది. ఆపోజిషన్ పాత్ర ఎక్కడ కూడా బలంగా ఉంటలేదు. ఆపోజిషన్ ఈరోజు రైతులు 2 నెలలకెళ్ళి ఇట్లా హరిగోస పడతా ఉంటే మరి ఏం చేస్తుండ్రు 10 మంది అన్న నమస్తే నేను లైవ్లో నాన్న మళ్ళీ చేయాలి నాన్న మాట్లాడాను లైవ్లో మాట్లాడతావా? సరే అన్న చెప్పన్నా. మహాత్మా జ్యోతి బాపుల గురుకులాల్లో పనిచేసే 3,500 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు శాలరీలు రాలే అన్న. అయ్యో. ఇప్పుడు 26 తారీఖు వచ్చింది, ఇప్పటికి రాలే. అంటే టీచర్లు అన్న వీళ్ళు టెక్నికల్ స్టాఫా? పార్ట్ టైం టీచర్, గెస్ట్ టీచర్ వాళ్ళకి వస్తుంది ఆడకోళ్ళ జీతం కాదన్నా? అదే వాళ్ళకు ఈ హాలిడేస్ లో జీతాలు ఇయ్యరు కదా? ఇయర్ కాదు ఏప్రిల్ నెల డ్యూటీ చేసినా ఇంకా రాలే. ఏప్రిల్ మంత్ ఎంత రావాలని అందాది ఒక్కొక్కళ్ళకు? ఇక వాళ్ళని బట్టి 23, 24 అట్లా ఉంటుంది. జ్యోతిరావు పూలే అనే మంత్రి గారు ఎవరన్నా దీనికి? ప్రభాకర్ అన్న. ఓహో, ప్రభాకర్ అన్న అన్నదే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ నౌకర్లకి ఊడబీకింది కదా, దాని గురించే మాట్లాడుతున్నా. ఖచ్చితంగా నేను అంశం కూడా జ్యోతిరావు పూలే స్కూల్ అన్న కాలేజీలో ఇవి స్కూళ్ళలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉంటది ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఒకసారి అదే చెప్తాం. మాట్లాడు. ప్రభాకర్ గారు అనుకోకుండా లైవ్లో ఒక సార్ వచ్చిండు. ఆ సార్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే స్కూళ్ళల్లో అంటే మీ స్కూళ్ళల్లో ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మీ బీసీ నాయకుడి స్కూళ్ళల్లో ఈరోజు అందులో గెస్ట్ టీచర్లై జీతాలు రాలేదంట. ఏ నెల పనిచేసిన వాళ్ళ జీతాలు 2 నెలలు గడిచినా లేవంట. ఏంది సార్ ఇది? ఏంది చెప్పండి. ఇప్పుడు లైవ్ చూసి నాకు బ్రదర్ ఫోన్ చేసిండు. ఏంది ఇది? ఏం చేస్తుంది ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు? మీరు ఈరోజు బీసీ మంత్రులై ఉంటారు. ఒక నెల జీతం రాకుంటే ఎట్లా చెప్పి అందరు నీళ్ళకి హ్యాపీగా ఉండలేరు కదా. జీతం పైనే ఆధారపడి బతికేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఈరోజు వాటిపైనే ఈరోజు కుటుంబాలు నడిచేటివి ఉంటాయి కదా ప్రభాకర్ గారు. ఎందుకు మీరు ఈరోజు ఆలోచన చేస్తలేరు? ఈరోజు బీసీ నినాదంతో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు బీసీ స్కూళ్ళల్లో ఇయాటి వరకు టీచర్ల జీతాలు అందకుంటే ఈరోజు ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇంటి కిరాయిలు ఏం కడతారు? తిండేం తింటారు? పిల్లల ఫీజులు ఏం కడతారు? మంచి చెడైతే దవాఖానకి ఎట్లా పోతారు? ఈరోజు బీసీ రిజర్వేషన్లు బీసీల కోసం నిలబడ్డ అనేటోళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? మీరు ఏడ కనబడతలేరు ఎందుకు? మీరు ఒక దిక్కరకే కాదు అన్ని దిక్కులో జరుగుతుంది. లాస్ట్లో బీసీ అధ్యక్షుని పైన దాడి జరిగితే కూడా ఈరోజు మాట్లాడే దిక్కు లేదు. ఈరోజు ఆ బిగ్ టీవీ ముందు పోయి ఎవరైతే మాట్లాడినా వాడి ముందు నిలబడి ఒక నిరసన చెప్పే దిక్కు లేదు.
ఈరోజు ట్విట్టర్ను ఆధారం చేసుకొని డైరెక్ట్ బెదిరించేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండే చూడు. ఈరోజు నేను ఒక బ్రదర్ను లైన్లో తీసుకొని ప్రయత్నం చేస్తా, మరి బ్రదర్ ఫోన్ లేపుతలో లేదో. ఇప్పుడు ఒకసారి నేను దీని గురించి బీసీ స్కూల్లో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మరి ఇంత ఇంత వాళ్ళు కష్టపడి నెలంతా కష్టపడి గెస్ట్ టీచర్లకు వచ్చేదే అరకొర జీతం. ఆ జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి. అసలు మనుషుల యొక్క మానవ హక్కులు అనేది ఏమైనా ఉందా లేదా తెలంగాణలో? మానవ హక్కుల తీరుగా ఈరోజు పనిచేస్తుందా లేదా? మనిషి హక్కు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నారా? మనిషి చచ్చితే పర్వాలేదు అనుకుంటున్నారా? ఈరోజు నేను ఈ లైవ్ ద్వారా నేను రైతుల కోసం మాట్లాడుతున్నా. సరే, వాళ్ళ కళ్ళాల కాడ ఏవైతే వాళ్ళ ధాన్యం ఉందో వెంటనే కొనుగోలు చేయాలి, చనిపోయిన వాళ్ళకు ఇవ్వాలంటున్నా. అంతేకాకుండా ఈరోజు బీసీ సంక్షేమ స్కూళ్ళల్లో ఎవరైతే జ్యోతిరావు పూల్ స్కూళ్ళల్లో మరి పనిచేస్తున్న గెస్ట్ టీచర్ల జీతాలు వేతనాలు ప్రభాకర్ గారు మీరు వెంటనే ఇవ్వాలని చెప్పి చేస్తున్నా. ప్రభాకర్ గారికి ఇంకో డిమాండ్ ఏంటంటే ఆ తీసేసిన డ్రైవర్ను వెంటనే తీసుకోవాలి. అంతేకాకుండా దాదాపు ఇంకా 300 మంది కండక్టర్లు ఈరోజు కండక్టర్లు ఆర్టీసీ సిబ్బంది ఈరోజు వాళ్ళు డిస్మిస్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు బేషరతుగా మీరు తీసుకోవాలని చెప్తున్నా. బేషరతుగా తీసుకోవాలని నేను చెప్తున్నా. ఈరోజు దీనిపైన అవసరమైతే త్వరలో దీనిపైన మీ బస్ భవన్ ముట్టడి కూడా కాబోతుంది. ఈరోజు 12వ తారీఖున మేము ఏదైతే పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టినామో ఆ పెన్ డౌన్ కంటే ముందు ఫస్ట్ మీ బస్సు భవన్ అయితే మేము పక్కా చేస్తాము. అరే ఒక మనిషి అడిగిండు, ఒక మనిషి స్పందిస్తాడు. అరే వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రైతు అనేది అన్నదాత, కండక్టర్కైనా డ్రైవర్కైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా ఎవరికైనా కానీ ఈరోజు రైతు అనేటోడు అన్నం పెడతాడు. అందుకే రైతే రాజు అంటారు. కాబట్టి ఆయన అక్కడ బాధపడతా ఉంటే ఒక డ్రైవర్ అడిగితే దాన్ని కూడా నువ్వు తప్పుబట్టి డిస్మిస్ చేసేసే ఈయనను అంటే ఏందన్నట్టు? ఇది కరెక్ట్ కాదు. ఇది 101%. ఒకవేళ ఆయన డ్రైవింగ్ చేసుకుంటా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ బస్సు ఆపి నేను మాట్లాడినా అని చెప్పి ఇంతకుముందు మన లైవ్లో కూడా చెప్పినాము. కానీ ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాలు దీనిపైన బలంగా మాట్లాడతలేవు. బీఆర్ఎస్ బీజేపీ వీటిపైన గట్టిగా మాట్లాడతలేవు. బీఆర్ఎస్ బీజేపీలు వాళ్ళ వాణిని బలంగా వినిపించలేని పరిస్థితులలో ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు ఆపోజిషన్ ఉండడం వల్ల ఈరోజు పాలకులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఇదే తతంగం కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అంతేకాకుండా ఈరోజు నేను దాదాపు రిటైర్డ్ ఉద్యోగుల గురించి మనం కొట్లాడుతున్నాం. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం జరిగింది. ఏంటంటే రాష్ట్రపతి గారు అంటే ఈరోజు చూడండి ఎంత ఘోరం అంటే రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఎంత దౌర్భాగ్యం చెప్పి రాష్ట్రపతి గారికి వెళ్ళి వచ్చినటువంటి ఉత్తరం ఇది. అర్థమైందా? ఈ ఉత్తరంలో ఏముందో మీరు అందరు చూడండి. ఈ ఉత్తరము ఎవరికైతే వచ్చిందో ఆయనతో కూడా మాట్లాడిద్దాం మనం లైవ్లో తీసుకుంటే ఆయనను కూడా. ఇది ఎవరికి? టు ది చీఫ్ సెక్రటరీ. తేదీ ఎప్పుడు? 21/4/2026. అర్థమైందా? టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ ఆన్ హీజ్ ఆర్ హర్ పిటిషన్. ఏమని వచ్చింది ఒకసారి చూడండి. ఇది enclosed please find is appropriate attention a petition dated 15/4/2026 addressed to the President of India on the above subject matter which is self-explanatory. Action taken. Petition may please be communicated to the petitioner directly. Okay na? Petitioner evaru? S. Sridhar Rao కస్తూరిబా అపార్ట్మెంట్స్ చైతన్యపురి ఇక్కడ ఈయన ఎవరంటే రిటైర్డ్ ఏఎస్ఐ. రిటైర్డ్ ఏఎస్ఐ గారు. మరి ఈయనకు దాదాపు ఒక 4 స్టంట్లు పడ్డాయి. ఈయనకు హార్ట్ ప్రాబ్లంతో 4 స్టంట్లు పడ్డాయి. ఈయనకు రావాల్సిన డబ్బు రాలేదు. మాతో ఎప్పుడు కూడా కార్యక్రమాలకు వస్తాడు. ఈయన ఢిల్లీకి కూడా స్వయంగా వచ్చి పిటిషన్ ఇచ్చిన పరిస్థితి. అర్థమైందా? నేనే ఎంబడి తీసుకొని పోయినా, నా ఎంబడి వచ్చిండ్రు. చాలామంది రమ్మన్నా, కొంతమంది మాత్రం వచ్చిండ్రు. ఇక తక్కిన వాళ్ళు అంత రాలేకపోయినరు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు శ్రీధర్ గారి పిటిషన్ పైన రాష్ట్రపతి గారు స్పందించిండ్రు. రాష్ట్రపతి గారి తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గారికి మరి ఈరోజు ఉత్తరం పెట్టిండ్రు. దయచేసి అంటే నా డీటెయిల్స్ అన్ని లెటర్ అనుకుంటుంది. రాష్ట్రపతి గారు శ్రీధర్ గారి పేరు, చీఫ్ సెక్రటరీ గారి పేరు పెట్టి ఒక 2 లైన్లు రాసినట్టే సామాన్యమైన విషయం కాదు. అంటే రిటైర్డ్ బెనిఫిట్స్ వస్తలేవని ఈరోజు రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. అలా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఆయన బాధ చూసిండ్రు.
4 స్టంట్లు పడ్డే గుండెల. అలాంటి వారు ఆయన ఒక్కడు కాదు. ఈరోజు మూర్తి గారు ఉన్నారు, సూర్యనారాయణ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, మరి గద్వాల్ ఒక మిత్రుడు ఉన్నారు, మరి మైబల్లి గారు ఉన్నారు. మైబల్లి గారు అయితే ఇక్కడ కాలిరిగి ఈరోజు ఉన్నాయి లేని అన్నీ అమ్ముకొని వైద్యం చేసుకుంటా ఈరోజు ఇంట్లో వండుకొని ఉన్నారు లేవకుండా. ఈ విధంగా చాలా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, కిడ్నీలు ఖరాబ్ అయిన ఈదయ్య లాంటి వారు ఉన్నారు. ఈరోజు చాలామంది ఈరోజు తిప్పల పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు నేను కొంతమందిని లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తా. ఈరోజు వాస్తవం ఏంటంటే ఈరోజు ముందుగా శ్రీధర్ గారు నేను లైవ్లో తీసుకుంటే ఏఎస్ఐ శ్రీధర్ గారు మరి ఈరోజు ఆయన ఏకంగా రాష్ట్రపతికి ఉత్తరం పెట్టిండు. ఇది నేనే పిలిపించిన ఆ రోజు. దాదాపు దయచేసి మీరు అందరూ కూడా రాష్ట్రపతి గారు లెటర్ పెట్టమంటే 12,300 మంది పెట్టిండ్రు. ఈయన లెటర్ వచ్చిందంటే ఇక అందరి లెటర్లు కూడా వస్తాయి. చాలామంది కేసు సుప్రీంకోర్టు కూడా ఈరోజు స్పందించి సుప్రీంకోర్టు కూడా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా వీళ్ళందరి బాధలు చూసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా స్పందించి అందరి కేసులకు కూడా ఈరోజు నంబర్లు ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఎక్కడుందో చూడండి. అంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతి రావాలండి మీకు వీళ్ళ పైసలు వీళ్ళు కష్టపడ్డ పైసలు వీళ్ళకి ఇయ్యనికి సిగ్గుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా నీకు సిగ్గు అనేది ఏముందా నీకు? బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్కి ఏమన్నా సిగ్గుందా మీకు? చీఫ్ సెక్రటరీ అనే దరిద్రులు ఒకరు మోపైండ్రు, దరిద్రులు ఇంకోడు ఆయన పేరు సందీప్ కుమార్ సుల్తాన్ ఫైనాన్స్ సెక్రటరీలు మొదలైనరు. ఈరోజు మీకు అక్కడికి వెళ్ళి రావన్న పిలుపు కేంద్రంకి వెళ్ళి వచ్చి ఈరోజు రాష్ట్రపతి గారు ఉత్తరం పెట్టే దాకా పట్టుకొచ్చిందంటే మీరు ఎంత చాతగాని పాలన ఈరోజు తెలంగాణలో ఉందో చూడండి. ఇక ఎందుకంటే 100% ఇందులో కూడా ప్రతిపక్షాలు పూర్తిగా అవుట్, ప్రతిపక్షాలు పూరాగా అవుట్ అయిపోయింది. నీకు తెలంగాణ నడుస్తుంది నేను చెప్తున్నా కదా. ఈరోజు ఇక్కడ నడుస్తుంది 101% ఇక్కడ నడిచేది ఒకటి ఇది వీళ్ళని నడుస్తుంది. విధ్వంసకర పాలన ఈరోజు, సిండికేట్ పాలన ఈరోజు వీళ్ళని నడుస్తూ ఉంది. కాబట్టి నిజంగా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంతకు మించిన ఇక ఏం లేదు, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏం లేదు. అన్న నేను లైవ్లో ఉన్నానా? లైవ్లో ఉన్నా. మళ్ళీ ఇంతకు మించిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళందరి సబ్జెక్ట్ వాళ్ళ అందరి ఇష్యూ ఇప్పుడు కూడా మాట్లాడిన ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ వాళ్ళ ఇష్యూల గురించి, వాళ్ళ బాధల గురించి ఈరోజు రకరకాల అంటే అందరి ఇష్యూలు మాట్లాడుతున్న మాది కూడా మాట్లాడమని గుర్తు చేయనీకైనా ఫోన్ చేసిన పరిస్థితి. ఈరోజు ఒక దగ్గర కాదు, వాళ్ళు దేనికోసం ఎంతెంత పని చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. 101% ఈరోజు మరి రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ అయింది. రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ వచ్చిందనంటే ఈరోజు ఎక్కడ ఉన్నాం చూడండి. ఇక అరే వీళ్ళ పైసలు మొత్తం ఈరోజు డైవర్ట్ చేసిన పరిస్థితి. దేని డైవర్ట్ చేసిండ్రు? నిస్సి ఫుట్బాల్కి వీళ్ళ పైసలే, మిషన్ బగిర మన ఇదేంటిది మన త్రిబులార్ రోడ్డు వీళ్ళ పైసలే, రేడియల్ రోడ్లో వీళ్ళ పైసలే, ఫ్యూచర్ సిటీలకు వీళ్ళ పైసలే. ఒకళ్ళ దగ్గర కాదు, ప్రతి దానికి ఈరోజు రిటైర్డ్ అయిన వారి పైసలు. వీళ్ళని ఏమైనా అడిగితే నన్ను కోసుకున్న రూపాయి వెళ్ళదని చెప్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నన్ను కోసిన రూపాయి వెళ్ళది, మీరు ఏమన్నా చేసుకోండి, నన్ను తెగిడిచి మాట్లాడుతున్న పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చునా? ఒక ముఖ్యమంత్రి అలా ఎక్కడికి పోతారు చెప్పండి? అత్యధికంగా మరణించిన పోలీసు వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళ అత్యధికంగా ఆగిపోయిన గుండెలు పోలీసుల గుండెలు. ఈరోజు అత్యధికంగా మరణించినవి రిటైర్డ్ టీచర్లు. తక్కిన డిపార్ట్మెంట్ ఆరాకోరా కానీ ఎక్కువ శాతం మరణించిన టీచర్లు, పోలీసులు. ఎందుకంటే ఈరోజు వాళ్ళపైన తీవ్రమైన ఒత్తిడి, పనిభారం ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు ఇక రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ రాకుంటే ఈరోజు వాళ్ళు ఈ విధంగా భయంకరంగా ఈరోజు చనిపోతున్నట్టు పరిస్థితి. శ్రీధర్ గారిని ఒకసారి మన లైన్లో తీసుకుందాం. ఈరోజు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు అంత ఇబ్బందుల పాలవుతుండ్రు, ఎందుకు ఇంతమంది ఈరోజు చనిపోతుండ్రు అనేది ఒకసారి మనం లైవ్లో తీసుకుందాం. అన్న నమస్తేనా? అన్న నమస్తే. హలో అన్న నమస్తే. అన్న ఏకంగా నీ రిటైర్డ్ నువ్వు దాదాపు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి ఉద్యోగం చేసినావు. ప్రజల అటువంటిది ఈరోజు నీ పైసలు ఇవ్వమని ఏకంగా రాష్ట్రపతి గారే తెలంగాణ ప్రధాన కార్యదర్శికి చీఫ్ సెక్రటరీకి ముఖ్య కార్యదర్శికి ఈరోజు ఉత్తరం పెట్టి శ్రీధర్ గారు నీ పేరు పెట్టి ఆయన చీఫ్ సెక్రటరీ అని ఉత్తరం రాసిండ్రు. నీ తిప్పలంతా కూడా నువ్వు ఇచ్చిన పిటిషన్ దాని కింద పెట్టి పంపిర్రంట. ఏందన్న ఈరోజు రాష్ట్రపతి చెప్పాలి నమ్మి పైసలు ఇవ్వనికి, మీ కష్టం మీరు చేసిన కష్టం పైసలు మీకు ఇవ్వనికి? అదే సార్ మన ఇప్పుడు అందరం ఇప్పుడు మనం
23, 24 వేల మంది అదే పరిశానలో ఉన్నారు. ఆ. రాష్ట్రపతికి ఇచ్చినాం, అక్కడికి వెళ్ళి చెప్తారు, రాహుల్ గాంధీకి పంపినాం. ఆహా, నీకైతే ఏకంగా ఉత్తరమే ఇచ్చింది కదా. ఇప్పుడు నీదైతే అందరి కేసులు వేరే, నీ కేసులో ఏకంగా రాష్ట్రపతి గారు ఉత్తరమే పంపిండ్రు ఇప్పుడు ఈయన పైసలు నీ పైసలు ఇచ్చేయమని. అదే సార్, ఇప్పుడు పంపిన వాళ్ళకి అందరికి బాగానే వచ్చినాయి సార్. రాష్ట్రపతికి అందరికి వచ్చినాయి ఉత్తరాలు ఇవి. అందరికి వచ్చినాయా? వచ్చినాయి సార్. వచ్చినాయి కానీ వాళ్ళు ఎవరు చెప్తలేరు. ఇట్లా కానీ ఇట్లా నాకు వచ్చింది కాబట్టి తమకి పెట్టినా సార్. ఆహా, నీకు వచ్చిందంటే అందరు రావచ్చు, ఎందుకంటే అందరు కూడా ఒకటేసారి పంపింది కదా. అప్పుడు 15 తారీఖే పంపినాం కదా సార్. అవునవును. అందరికి ఒక నెల తర్వాత అందరికి వచ్చినాయి. ఆహా, ఓకే. మరి ప్రభుత్వం ఎప్పుడైనా ఇస్తుందనే నమ్మకం మీకుందా? ఇవ్వాలి సార్, ఇవ్వకుంటే ఎట్లయితే సార్. ఇప్పుడు మేమైతే సుప్రీం కోర్టులో ఇచ్చినాం, రాష్ట్రపతి ఇచ్చినాం, పిఎంకి ఇచ్చినాం, మానవ హక్కుల దాంట్లో ఇచ్చినాం, అన్నిట్లో ఇచ్చినాం. మరి వీళ్ళు వాళ్ళ అక్కడికి వెళ్ళి ఒత్తిడి వస్తే వీళ్ళు ఏమైనా ఈ 15 నెల రోజుల్లో ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటున్నాం సార్. ఇస్తారు అనుకుంటారు సార్. అవును సార్. మొత్తానికి రాష్ట్రపతి గారితో పైరవ చేయించినావు అన్న. నీకు ఆల్రెడీ గుండెల 4 బ్లాకులు పడ్డాయి కదా. అవును సార్. మరి ఇప్పుడు నీకు మరి నీకు ఆపరేషన్ ఎవరు చేయించారు? ప్రభుత్వం చేయించిందా లేకుంటే నువ్వే చేసుకున్నావా? ఎవరు చేయించారు? లేదు సార్, మాకు ప్రభుత్వం అంటే మేము రిటైర్మెంట్ అయినా ఆరోగ్య భద్రత కార్డు అన్ని తీసుకుంటారు. అది ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఆరోగ్య భద్రత రాదు, మీ వాళ్ళు ఇన్ని కోట్లు ఇవ్వాలి, మేము చెయ్యము, అది ఇది అని ఎట్లయినా ఆఖరికి చేస్తుంది సార్. ఒక 2 రోజులకో 3 రోజులకో. ఇక ఇప్పుడు మీకు ఆరోగ్య కార్డులు ఇస్తుంది కదా రేపంచల్లి, హెల్త్ కార్డులు, ఈహెచ్సి కార్డులు, ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తుంది కదా. మరి ఆ కార్డు వచ్చినాక ఇక మీకు అవసరం ఉండదు కదా, ఇక మొత్తం క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంట కదా. సార్ ఇప్పుడు కార్డు ఇస్తున్నారు అంటే ఆ కార్డులో ఎన్ని హాస్పిటల్లో వస్తుంది, తెలంగాణలో ఎన్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు, అది అదే. ఇంకోటి ఇప్పుడు మా ఆరోగ్య భద్రత కార్డులో ఉండే సార్, ఇన్ని రోగాలకు ఒక 50-60 రోగాలకు, ఇన్ని రోగాలకు ఇది ఈ కార్డు వర్తిస్తుందని అని. ఇప్పుడు ఆ కార్డు వచ్చినాక మేము కొండ యశోద హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఈ కార్డు రాదా అంటే మేము ఏం చేయాలి సార్? అప్పుడు అవన్నీ కరెక్ట్ క్లియర్ గా ఆర్డర్ ఇవ్వాలి సార్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి. ఇన్ని హాస్పిటల్ వస్తాయి, ఇన్ని రోగాలకు మీరు అవుట్ పేషెంట్ అయినా ఇన్ పేషెంట్ అయినా అన్నిటికీ వస్తాయి అని వాళ్ళు క్లియర్ గా ఇవ్వాలి సార్. ఉట్టి కార్డు ఇస్తున్నాం, మేము మీ జీతంలో నెలకు 1000-2000 కట్ చేసుకుంటామని అది కాదు కదా సార్ లెక్క. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు భారతదేశంలో మొత్తం మొదటి పౌరాలు అత్యున్నతమైన స్థానంలో ఉన్నోళ్ళు ఒక మనిషికి ఉరిశిక్ష పడ్డా ఉరిశిక్ష రద్దు చేసే అధికారము రాష్ట్రపతి గారికి ఉంటుంది. ఒక చీఫ్ జస్టిస్ను ప్రమాణ స్వీకారం చేపించే రాష్ట్రపతి గారు, ఒక ప్రధానమంత్రి గారిని కూడా ప్రమాణ స్వీకారం చేపించేది రాష్ట్రపతి గారు. అటువంటి రాష్ట్రపతి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నీ పైసలు శ్రీధర్ రావు గారి డబ్బులు ఇవ్వండి, ఆయన బాధలన్నీ కింద పెట్టి పంపుతున్నా అని చెప్పి ఉత్తరం పంపిందనంటే ఈరోజు అంటే నాకు తెలిసి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఏఎస్ఐకి అంటే ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగి పైసలు ఇవ్వమని చెప్పి ఉత్తరం రాసిందంటేనే ఇది మొట్టమొదటిసారి అని అనుకుంటున్నా. అదే రాష్ట్రపతికి వెళ్ళి ఇప్పుడు ఏ స్టేట్ లో కూడా అటో ఇటో 2-3 నెలలు అట ఇచ్చేది. ఇప్పుడు 2 నెలల నుంచి వీళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము అన్ని ట్రై చేసినాం సార్. ఏ స్టేట్ లో కూడా రాష్ట్రపతికి ఇంతవరకు పంపలేరు ఎవరు. మొత్తం ఒక రికార్డు బ్రేక్ ఇది. నాకు తెలిసి భారతదేశం అయితే రికార్డే, ప్రపంచ స్థాయిలో ఉందో లేదో కానీ తెలంగాణలో ఇంతమందికి ఇవ్వలేరు. 90-96 మంది చనిపోయారు. రాష్ట్రపతికి ఇచ్చిర్రు, సుప్రీంకోర్టు, హైకోర్టు, మానవ హక్కుల అన్ని ఇచ్చినా ఇంకా ఇస్తలేరు వీళ్ళు అని వేరే స్టేట్ వాళ్ళు అనుకుంటారు సార్ అందరు. ఏమున్నాయి రికార్డ్ బ్రేకే. రైట్ అమ్మ థ్యాంక్ యూ. మంచిది సార్, నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు నిజంగా రాష్ట్రపతి గారు ఈరోజు తెలంగాణలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతలేదు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వండి అని ఈరోజు అక్కడికి వెళ్ళి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇక చూడండి, అర్థమైందా? ప్రధానమంత్రిని, చీఫ్ జస్టిస్ను, వీళ్ళందరినీ ఈరోజు మన పద్మభూషణ్ అవార్డులు అవన్నీ ఇచ్చేది ఆమెనే. ఈరోజు ఈ భారతదేశ ప్రథమ పౌరాలు ఈరోజు ఉత్తరం పెట్టి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమని ఆమె చెప్పి. అన్న నమస్తేనా, మేము లైవ్లో తీసుకున్న ఒక ప్రపంచ రికార్డు జరిగింది ఇవాళ. ప్రపంచ రికార్డు కాదో నువ్వు చెప్పాలి ఒక టీచర్గా.
ఇవాళ రాష్ట్రపతి గారు ప్రధాన కార్యదర్శికి ఒక ఉత్తరం రాసింది. అన్నా ఏమని రాసిందంటే, ఇట్లా శ్రీధర్రావు గారు ఏఎస్ఐ, ఆయన రిటైర్మెంట్ పైసలు ఇవాల్టి వరకు ఇవ్వలేదు, ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాలి, ఆయన పెట్టిన ఇబ్బందులన్నీ దీంతో పెట్టి నీకు పంపుతున్నా అని ఉత్తరం రాసింది. అంటే ఈ దేశ ప్రథమ పౌరాలు ఈ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను ప్రమాణం చేపించట ఆమె, అన్ని హైకోర్టులకు చీఫ్ జస్టిస్లను నియమించట ఆమె, ఈరోజు అంతేకాకుండా ప్రధానమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేపించట ఆమె, ఒక చీఫ్ సెక్రటరీకి ఒక ఏఎస్ఐ యొక్క పైసలు ఇవ్వమని చెప్పి ఉత్తరం పంపినారంటే ఇది ప్రపంచ రికార్డు అనుకోవాలన్నా, దేశ రికార్డు అనుకోవాలన్నా, మీరు చెప్పండి అన్న. ఇక రికార్డే అన్నా. నేను ఉత్తరం పెట్టిన పైన ఉత్తరం పెట్టిన అట్ట కాదు, ఉత్తరం వచ్చింది స్క్రీన్ మీద పెట్టినా. ఇప్పుడే శ్రీధర్ అన్న కూడా మాట్లాడిండు, ఆయన గుండెలో 4 బ్లాకులు పడ్డాయి అన్న, 4 బ్లాక్స్ ఉన్నాయి. 4 బ్లాక్స్కు ఆయన 4 స్టంట్స్ వేసుకున్నాడు. వేసుకొని పాపం చాలా దీనావస్థలో ఉన్నాడు. ఇక ఆయన ఎటు లేక మొన్న అందరు ఉత్తరాలు పంపిన కదా, నేను చెప్తే 12,000 మంది ఇక ఉత్తరాలు వచ్చిన వాళ్ళు కొంతమంది మంది ఫోటోలు తీసి పంపుతున్నారు. అందులో ఇది ఒక ఉత్తరం టు ది చీఫ్ సెక్రటరీ అని చెప్పి శ్రీధర్రావు గారి పేరు చెప్పి రాష్ట్రపతి గారు ఉత్తరం పెట్టిండ్రు. అంటే ఇక ఎక్కడికి వచ్చిందో చూడండి, ఇక మన పంచాయతీ రిటైర్మెంట్ పంచాయతీ అన్నా. ఇది పెద్ద వింత, గతంలో ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు చూడమేమో అనుకుంటా కూడా. అంతే కదా, రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక వ్యక్తి కోసం చేయడం అనేది, సరే సార్కు మేలు చేసే ఉద్దేశం, అది ఒక సంతోషమే, సార్ వర్క్ అయితే సంతోషమే, కానీ వ్యవస్థల కోసం పనిచేయాలి. ఎవరైనా వ్యవస్థల కోసం పనిచేయాల, ప్రజానీక సమూహం కోసం పనిచేయాల, వ్యక్తుల కోసం కాదు, వ్యక్తిగతంగా. నేను అదే మొత్తుకుంటాను కదన్న, మొన్నటి మా లైవ్ లో కూడా నా దగ్గరికి ఫలానా వ్యక్తి వచ్చాడు, ఫలానా వ్యక్తి వస్తే నేను చెప్పిన మాట వినలేదు అని ఈటెల రాజేందర్ గారు లేకపోతే హరీష్ రావు గారు తమ స్టేజీ మీద చెప్పిండ్రు. ఇట్లాంటి మరి ఈటెల రాజేందర్ గారు ఒక వార్డు మెంబర్ అయితే దానికి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. పాత మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఒక వ్యక్తి కోసం ప్రయత్నం చేయటం ఏంటి? ఒక సంస్థ కోసం పనిచేయాల, ఒక వ్యవస్థ కోసం పనిచేయాల. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినోడు, నీకు తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు, నీకు సమస్య తెలిసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండరు అంతమందికి మేలు జరిగేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప నీకు వచ్చిన వాళ్ళ వరకు ఒకరికి ఇచ్చిన తర్వాత ఇక సద్దుమణిగే పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ప్రతిపక్షమైన ఏదీ లేదు. ప్రతిపక్షం అంటే బక్క జడ్సన్ గారే. ప్రతిపక్షానికి సంబంధించిన సైనికులు ఎవరు, సభ్యులు ఎవరు అని అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, మొన్న ఈ బండి సంజయ్ కొడుకు భాగ్యురాలు, ఇట్లాంటి అభాగ్యులు మాత్రమే ప్రతిపక్ష సభ్యులు. ప్రతిపక్ష నాయకుడు అయితే బక్క జడ్సన్ గారు. నీ టిఆర్ఎస్ కాదు, నీ బిఆర్ఎస్ కాదు, నీ కవిత ఆర్ఎస్ కాదు, ఎవడు కాదు. అన్న నువ్వు కూడా పంపినావు కదా ఉత్తరము, నీకేమైనా వచ్చిందా రిప్లై? నాకేం రాలేదన్నా. మరి వస్తుంది. దాంట్లో ఒక నాకున్నటువంటి ప్రత్యేకమైన సమస్య అయితే నేనేం పేర్కొనలేదు. సమస్య ఏం లేకున్నా ఉత్తరాలు, ఎందుకంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కదా అన్న. అంటే ఇప్పుడు కమిటెడ్ ఎక్స్పెండిచర్, కానీ నేనేం కోరుకుంటానంటే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, ఏం చేస్తున్నావయ్యా, ఏం గవర్నమెంట్ నడుపుతున్నావు, అక్కడ ఎంత మంది ఉన్నారు, నా దృష్టికి వచ్చిన వాళ్ళు కాదు, రాని వాళ్ళు కాదు. రోగం ఉంటే ఇస్తాము. మరి చాలా మంది మిత్రులు, సరే సంతోషమే, క్యాన్సర్ వ్యాధితో బాధపడేటోళ్ళు నాకు తెలిసిన వ్యక్తికి కూడా వచ్చినాయి, కానీ రోగం ఉంటేనే ఇస్తారు, రోగం లేకపోతే ఇస్తారు. రేపొద్దున నాకు కూడా రోగం వస్తే ఇస్తారా? కాదు కదా. మా పైసలు అవి, మా పైసలు. రోగం వస్తే రోగానికి ఖర్చు పెట్టుకుంటాము,
రోగం లేకపోతే సంసార బాధ్యతల కోసం, పిల్లగాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాం. అంతే తప్ప రోగం వచ్చినోనికే ఇస్తాం అనేటువంటి కండిషన్, సచ్చినోనికే ఇస్తాం అనే కండిషన్, ఇది చాలా దారుణమైనటువంటి విషయం అన్న. మరి రాష్ట్రపతి గారిని మనం విమర్శించలేము, కానీ అందరికీ ఇవ్వండి, దీని ఒక వ్యక్తితో పని లేదు, మీరు ఫలానా డేట్ నాడు ఫలానా 5వ తారీఖు జూన్ 1వ తారీఖున జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు మీరు అందరికి క్లియర్ చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి అని అట్లాంటి మాటలు అంటే చాలా ఆనందం కలిగేది. అయితే అది రావచ్చు. నేను ఎందుకంటున్నా అంటే ఇది వ్యక్తిగత ఉత్తరాలు కూడా మనం వ్యక్తిగతంగా ఉత్తరాలు పెట్టించినాం కదా, 12,300 మంది పెట్టిన ఉత్తరాలు. అయితే ఆ హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా వచ్చినాయి. మొత్తానికి ప్రభుత్వం పైన అంటే చీమురు నెత్తురు లేనని మనం ఏం చేయగలుగుతాం, కానీ అక్కడికి వెళ్ళి కూడా అన్ని రకాలుగా వచ్చినట్టున్నాయి. అందుకని 6,000 కోట్లు అని మధ్యలో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చే కదా, 100 రోజులల్లో 6,000 కోట్లు. ఆ 100 రోజులు రావు, ఓడిపోయి 6,000 కోట్లు రావు. సరే, ఏదేమైనా బక్క జడ్సన్ గారు లేనిది ఏది కాదు అనేది సుస్పష్టం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అడిగిన నాదుడు లేడు, పట్టించుకున్న నాదుడు లేడు. ఈనాటి వరకు కూడా పలానా బక్క జడ్సన్ గారు మరి ప్రయత్నం చేస్తాండ్రు. మరి మనం ముందు ఉందాం, ఆయనకు పేరు ఒక్కడికి పోతే ఎట్లా, మనం ఏమన్నా గెయిన్ చేసుకుందామని బీజేపీ నాయకులు ఒకనాడు నిరాహార దీక్షకు చేయటానికి ప్రయత్నం చేశారు. మరి హరీష్ రావు గారు కూడా కొంత తిప్పల పడ్డాడు, అలాగే ఈటెల రాజేందర్ కూడా చేసిండు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఫాయిదా లేని పని, మనం ఏం చేస్తే ఏంట్రా ఉపయోగం, ఏదన్నా ఫాయిదా ఉన్న పని చేస్తే మనకి ఏదన్నా బ్యాక్ గా మనకు సపోర్ట్. రిటైర్డ్ అయినోడు, బాబాగ్యుడు, అణిచివేయబడ్డోడు, మరి వానికి చేస్తే మనకి ఎంత, వానికి చేయటం వల్ల మనకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏం లేదనేది వాళ్ళకి అర్థమైంది అన్న. ఇంకొకటి ఇదో అంశము, ఇంతకుముందు ఒక ఫోన్ వచ్చింది లైవ్లో ఉన్నప్పుడే. యాక్చువల్గా నేను ఇవాళ రైతులు ఒక 10 మంది చచ్చిపోయినారు అన్న. ఇప్పటికీ 10 మంది దాని మీద మానవ హక్కుల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి నేను లైవ్ చేస్తుంటే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే వాళ్ళు గెస్ట్ టీచర్లు అంట, ఏది గురుకుల జ్యోతిరావు పూలే గురుకుల స్కూళ్ళల్లో. అయితే వాళ్ళకు నెల హాలిడేస్ ఉంటాయంట, ఈ మే నెల మొత్తం జీతాలు రావంట. ఏప్రిల్ నెల జీతం ఇవాళ వరకు రాలేదంట అన్న. ఇచ్చేదే అరకొర జీతము, ఇవాళ వరకు ₹1 జీతం రాలేదంట. మరి ఎట్లా బతుకుతారన్న వాళ్ళు జీతాలు రాకుంటే? ఇక అంతే అన్న. ఇప్పుడు వ్యవస్థ ఇంతకు ముందు నుంచి కూడా కేసీఆర్ దగ్గరికి రానియలేదు, నాయకుల్ని కొద్ది అంశమే, కానీ నాయకత్వంలో ఆశ పెరిగి చందాలు సభ్యత్వాలకు పరిమితమై వీళ్ళు కడుపు నిండా నిండిన తర్వాత ఇక ఎండలబడి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముంటదన్నా. అందుకని నీతి నియమం లేని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఈ గద్దెల మీద ఉన్నారు. ఇక ఈ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు కూడా స్వప్రయోజనాలే చూసుకుంటారు కాబట్టి ఆ రకంగా ఉద్యోగులు నిర్వీర్యం అయిపోయారు, ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం అయిపోయారు. వీళ్ళు కూడా ఏం చేయలేరులే అనే పరిస్థితికి వచ్చారు. ఇక ముఖ్యమంత్రి గారు డిఏ ప్రకటించినందుకు మేము పలానా రోజు ఉద్యమం చేసినాం కాబట్టి ఇచ్చిందనే స్థితికే వచ్చారు తప్ప ఖచ్చితంగా దీన్ని మాకు ఇవ్వాల్సిందే అని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు మోహన్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళు ఏ ప్రయోజనం ఆశించకుండా, ఏ మెప్పు ఆశించకుండా, రేపటి రోజున ఏదన్నా ఎమ్మెల్సీ పదవులు అట్లాంటి కోసం వేయకుండా ఈనాడు మనం ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మనం అండగా నిలబడాలా. మనం నిలబడకపోతే ఎవరు నిలబడతాడనేటువంటి జ్ఞానంతో వాళ్ళు మాకు ఇవన్నీ సాధించి పెట్టారు కాబట్టి ఇవాళ ఈ పెన్షన్ అన్న వస్తుందన్న. ఇక మీరు చేయబట్టే ఇక దీంట్లో ఎవడు
ఇక మిమ్మల్ని మెచ్చుకోవటానికి కొంతమంది ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఫలానా వ్యక్తి మంచోడు అని చెప్పాలంటే దానికి చాలా ధైర్యం కావాలి, చాలా అంకిత భావం కావాలి. ఎంతసేపటికి నేనేమనగాని రేపు 6,000 కోట్లు నిజంగా ఇచ్చిన మాట ఉంటే బూడిదల పండుకున్నోడు కూడా వచ్చి ఉరికొచ్చి చూడు ఎంత పోరాటం చేసినాం మేము సీఎం గారితోని అటుతోని వీటితోని ఇవన్నీ మేము చేయటం వల్ల ఇది అయింది అని చెప్పి అంటారు తప్ప ఈ బక్క జడ్సన్ గారు త్యాగం చేసిండు. ఆయన ఎంత టైం త్యాగం చేసి ఇవాళ ఒక రోజు ఒక ఫంక్షన్ వదులుకోవాలని అంటేనే ఎంతో ఇబ్బందికరం ఉంటదన్న. మరి మీరు నవంబర్ నుంచి మొదలు పెట్టినట్టుంది, మీరు అక్టోబర్ నవంబర్ నుంచి మొదలుపెట్టుడు. మరి మీ పర్సనల్ పనులు ఏంటి, మీ ఎంజాయ్ ఏంటిది? ఇవాళ ఎండలల్లా చల్లదనం కోసం మరి మామూలు మధ్య తరగతోడు కూడా చల్లని ప్రదేశాలకు పోయి వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ మీరు పోస్టర్లు ఈ ఎండల పోస్టర్లు రిలీజ్ చేయటము ఇవన్నీ కూడా ఎంతో త్యాగంతో కూడుకున్నటువంటి పనులు. ఇవాళ మీ తొలి అడుగు వల్లనే రాష్ట్రపతి గారి వరకు కూడా తెలిసింది. అదైతే సంతోషం. రాష్ట్రపతి గారు ఒకే కలం పొడితో అందరికి ఒక్కసారి వచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఆ పరిస్థితి అక్కడి వరకు పోయింది అని అంటే అది మీ వల్లనే అన్నా. ఇక మీరు చేసినటువంటి ప్రయత్నం, ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నం, మిమ్మల్ని మేము ముఖాముఖిగా ఎవరిని పొగడకూడదు, కానీ న్యాయం మాట్లాడాలి, చేసిన మంచిని గుర్తించాలనేటువంటి విషయంతోనే నేను చెప్తాను తప్ప ఈ రోజున ఇంతవరకు వచ్చిందని అంటే అది మీ ప్రయత్నము. ఆ ప్రయత్నం కూడా ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా చేయటం అనేది ఇది ఎక్కడో రాజుల కాలంలో కొన్ని తరాల వెనక చూసినాం. కానీ ఈ రోజులలో అయితే ఇట్లాంటి వ్యక్తి, మీలాంటి మంచి మనసు, వాళ్ళ దయా హృదయం ఉన్నటువంటి మనిషి ఇంకా దొరకడం కష్టం. సరే, భగవంతుడు మీకు మేలు చేస్తాడు. మేము కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ 6,000 కోట్లలో మాకు కూడా మంచిగా డబ్బులు ఇస్తారు. 6,000 కాదు, మొత్తం ఒకటేసారి ఇయ్యారన్న. మళ్ళీ 6,000 ఎందుకన్నా? ఈ 6,000 కోట్లలో మాకు అందరికి వస్తాయి ఇప్పుడు అనుకుంటున్నా. మరి అందరికి రావాలి ఏకకాలంలో. అంటే లోపల మనకు వచ్చిన ఉత్తరాలు బయటకు వస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళి రాష్ట్రపతి గారికి వెళ్ళి కానీ చీఫ్ జస్టిస్కి వెళ్ళి కానీ ప్రభుత్వం మెడ మీద కాలు పెట్టిండాలి గట్టిగానే. ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇవాళ మనం ఇచ్చిన ఉత్తరం ఎటువంటిది తెలుసా? అందరూ దాంట్లో లెటర్స్ ఇప్పుడు ఉరి శిక్ష పడ్డోళ్ళు పెట్టుకుంటాడు చూసినావా రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష. అసలు ఉత్తరము ఇక పైసలు రాకుండా మా పరిస్థితి అఘోరంగా ఉంటుందని తట్టుగా పెట్టుకున్నారు ఉత్తరాలు. ఇక కాబట్టి ఎట్లా ఇస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా సంతోషం అన్న, సంతోషంగా. భగవంతుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మీరు మీకోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం, బలహీన వర్గాల కోసం, అభాగ్యుల కోసం, దిక్కులేని వాళ్ళ కోసం మీరు దయదలిచి మీ జీవితాన్ని అంకితం చేస్తారు. కాబట్టి మీ కుటుంబాన్ని భగవంతుడు తన రెక్కల కింద తీసుకొని మీకు ప్రతి ఇబ్బందిని తొలగించి మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వకపోయినా ఆయురారోగ్యాలతోని మీరు మేడం గారు, మీ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఈ అన్నకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్నీ ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ రెగ్యులర్గా ప్రతి కార్యక్రమానికి వచ్చే పరిస్థితి. ఈరోజు నిజంగా రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీతాలు ఇప్పించే పరిస్థితి ఈమని చెప్పే కాడికి వచ్చిందనంటే ఎక్కడుందో చూడాలి. నేను ఉత్తరం బాజాప్తా ఈరోజు స్క్రీన్ మీద పెట్టిన, ఏదో అటా అని కాదు. ఈరోజు రాష్ట్రపతి గారు చీఫ్ సెక్రటరీ గారికి కలిసి రిటైర్డ్ అయిన వారి పైసలు ఇవ్వమనే ఉత్తరం ఈరోజు రిప్లై వచ్చే కాడికి వచ్చినాయి. వాళ్ళ డబ్బులు ఇవ్వమని చెప్పి ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరాలు పంపుతున్నారంటే ఈరోజు రిటైర్డ్ అయిన వ్యక్తులు ఈరోజు వాళ్లకు ఏదైతే మరణ వాంగ్మూలం ఏది ఉరిశిక్ష పడ్డోళ్ళు రాసుకుంటారు చూసినావా,
అట్లా ప్రభుత్వం మా పైసలు గుంజుకొని మా హక్కులు గుంజుకొని ఈరోజు మా బతుకులు ఆగం చేస్తుందని చెప్పి చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈహెచ్ఎస్ కార్డులు అని ఇచ్చారు. వీళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేసుకుంటే ఈరోజు ఇచ్చే పరిస్థితి. మరి ఆ డబ్బు ఆ ఈహెచ్ఎస్ కార్డుల వల్ల ఈరోజు వాళ్ళ జరిగే ఉపయోగం ఏంది? నేను నిన్న చెప్పినట్టుగా మరి ఏ దవాఖానలు ఇలాంటి వారు మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, రిటైర్ అయిన మేము 1.5 మా జీతంలోకి వెళ్ళి వచ్చేదో మా పెన్షన్లోకి వెళ్ళి వచ్చేదో మేము కడతాం. ఈరోజు పెన్షన్ వాళ్ళకి అదే కట్ చేసుకుంటుండ్రు, జీతం వచ్చిన వాళ్ళకి అదే కట్ చేసుకుంటారు. సరే కట్ చేసుకుంటున్నారు, మరి మాకేం సర్వీసెస్ ఇస్తారో ఇవాళ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 1.5% ప్రతి నెల జీతంలోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కట్ చేస్తుండ్రు కదా. నేను నిన్న ఒక వీడియో చేసిన వాళ్ళు అడిగిన తీరుగా ఈరోజు మీరు ఏ దాకా చూపెట్టుకోవాలి, ఏమేమి ట్రీట్మెంట్లు, ఏమేమి టెస్టులు, మందులు కూడా దాని కిందనే మీరు ఫ్రీగా ఇస్తారా? ఎందుకంటే క్యాష్లెస్ అని అంటున్నారు కదా ఈహెచ్ఎస్ తీసుకొని, దాని మీద అవన్నీ కూడా మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాత మా జీతాలకి కట్ చేసుకోండి అని చెప్పి దయచేసి మీరు ఒక పిటిషన్ ఇవ్వండి. యూనియన్ల లెటర్లు అవసరం లే, ఇండివిజువల్గా మీరు చీఫ్ సెక్రటరీకి ఈరోజు ఉత్తరం రాయండి, ఫైనాన్స్ సెక్రటరీకి ఉత్తరం రాయండి. అందరూ ఏంటంటే మాకు ఇవ్వబోతున్న సర్వీసెస్ ఏంది? మీరు ఈరోజు నా జీతంలోకి వెళ్ళి 1.5% మీరు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు నేను ఏ దవాఖానకు పోవచ్చు, నాకు అక్కడ ఏమేమి సేవలు అందిస్తారు, ఏ రోగాలకు వాళ్ళు నాకు సేవలు ఇస్తారు, వాళ్ళు నాకు మందులన్నీ వాళ్ళు ఉచితంగా ఇస్తారా లేదా మరి అనేది దానిపైన మీరు పూర్తిగా ఒక బ్రోచర్ మాకు రిలీజ్ చేయండి. లేకుంటే కనీసం మాకు వాట్సాప్లలో మాకు మెసేజ్ పంపండి, ఒక ఉత్తరం పంపండి. పంపిన తర్వాతనే మీరు జీతాలు కట్ చేసుకోవాలి, అప్పటిదాకా కట్ చేసుకోవద్దని చెప్పి బరాబర్ ఈరోజు మీరు ఉత్తరాలు పెట్టాలి. దురదృష్టం ఈరోజు తెలంగాణ పోలీసులు వాళ్ళ సంఘాలు పెట్టాయి, కనీసం వాళ్ళు కూడా పెట్టుకోలేరు. పుసుకున్న వాళ్ళు పెట్టుకుంటే ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఏఎస్ఐ కానీ, ఓ జమేదార్ కానీ, ఈరోజు అమీన్ సాబ్ కానీ ఎవరైనా పెట్టుకుంటే ఈరోజు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఎంబడి పడతారు. కాబట్టి పాపం ఎవరు అడగలేని పరిస్థితులు ఈరోజు ఆరోగ్య భద్రత పేరుతోని వాళ్ళ జీతాలలో కోసుకుంటా ఉన్నారు, లోపల వేసుకుంటా ఉన్నారు. దవాఖానలో పోతే వాళ్ళకు దిక్కుసక్కి లేని పరిస్థితులలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా ఈహెచ్ఎస్ పైసలు ఎవరైనా కట్ చేసుకునే ముందు మీరు బాజాబ్తా ఈరోజు ప్రభుత్వానికి ఉత్తరం పెట్టండి, లెటర్ పెట్టండి. మీరు చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ పెట్టండి. మీరు కట్ చేయడానికి వీల్లేదు, అసలు మాకేమి ఇవ్వబోతున్నా మీరు చెప్పిన తర్వాత మీరు కట్ చేసుకోండి. లేకుంటే మీరు మాకు అవసరమే లేదు, అవసరమైతే మాకు వేరే ప్రైవేటు ఇవి ఉన్నాయి అక్కడికి వెళ్ళి అన్న మీరు మాట్లాడండి అని చెప్పి. రేపటి దినాన ఈరోజు మీరు 1.5% కట్ చేసుకున్న తర్వాత ఈరోజు గాంధీ పోంది, ఉస్మానియా పోంది, మన నీమ్స్ హాస్పిటల్ పోంది, ఇవన్నీ టిమ్స్ హాస్పిటల్ పోంది, ఇవన్నీ మనయే అని చెప్పిన తర్వాత ఈరోజు అవన్నీ కట్ చేసుకుంటే ఇక మళ్ళీ కష్టం మొదటికి వచ్చినట్టు అయిపోతుంది. సరే అవన్నీ కార్పొరేట్ స్థాయిలో ఆ లెవెల్లో మీరు మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దానికి మా దగ్గర ఎందుకు కట్ చేసుకోవాలి, జీతాలకి కట్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈయాటికి ప్రభుత్వం దీని మీద స్పష్టత చెప్తలేరు. సంఘాలు మొత్తం కుమ్మక్క అయిపోయినాయి, ప్రభుత్వంతో చెంచాగిరి లెక్క అయిపోయినాయి. ప్రభుత్వాలకు ఈరోజు అడుగులు మడుగొత్తే తట్టుగా ఈరోజు సంఘాలైనాయి. కాబట్టి ఉద్యోగులు ఇండివిజువల్గా మీరు పెట్టండి. అంతేకాకుండా ఈరోజు డిఏలు, పిఆర్సీలు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉన్నాయి. కాబట్టి వీటిపైన కూడా 101% మీరు రేపటి దినాన ఏది మరి పెన్ డౌన్ 12వ తారీఖున మనం అనుకున్న పెన్ డౌన్లో మీరు ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మన దినాన 2 రోజులు ఖమ్మంకు, కొత్తగూడెం 2 జిల్లాలకు కూడా వెళ్ళి అక్కడ పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. తక్కిన జిల్లాలు కూడా ఎల్లుండికి వెళ్ళి తిరుగుతాయి, ఎందుకంటే అక్కడ మనకు కొంచెం ఎండ దెబ్బ తగ్గడం వల్ల మరి కార్యక్రమాలు కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా అందులో పాల్గొనే ప్రయత్నం చేయాలి. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఈరోజు వాళ్ళకు కార్పొరేషన్ కోసం అడుగుతూ ఉన్నారు, ఉద్యోగ భద్రత కోసం అడుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు ముందుకు వస్తారు. 25,500 మంది రిటైర్ అయ్యింది. ఈరోజు ఆ ఖాళీలు వెంటనే నింపాలనే డిమాండ్. ఇంకో దిక్కు ప్రభుత్వం 2 లక్షల పోస్టులు సంవత్సరంలోపే నింపుతామని ప్రియాంక గాంధీ గారు వాగ్దానం ఇచ్చారు. ఈరోజు ఉద్యోగం లేని నిరుద్యోగులైన 40 లక్షల మందికి ప్రతి మనిషికి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇయాటి వరకు ముఖం చూపించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆశా వర్గాల జీతాలు వేస్తామన్నారు, మరి ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే పథకం కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకం కానీ, ప్రతి పథకాన్ని ఈరోజు అమలు చేస్తున్నది ఆశా వర్కర్లు. మరి ఈరోజు ఆశా వర్కర్ల పరిస్థితి ఏమైపోయింది? ఆశా వర్కర్ల దిక్కు ఈరోజు ఎందుకు ముఖం చూస్తలేరు, వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి పెన్ డౌన్ ఒకటే శరణ్యం. ఈరోజు మీ సంఘాల ముఖాలు చూడకండి, సంఘాల ముఖాలు చూస్తే వాళ్ళు ముఖాలు ఇరిసే పరిస్థితి, ముక్కిరిసే స్వభావం గల్లోళ్ళు. వాళ్ళని నమ్మితే ఈరోజు మనం నట్టేట ముంచే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు వాళ్ళని నమ్మకుండా ఈరోజు ఖచ్చితంగా జూన్ 12 పెన్ డౌన్ కోసము దయచేసి మీరు వాట్సాప్ గ్రూప్లలో కానీ మరి మీరు ఒకరినొకరు మీరు సంప్రదించుకొని ఖచ్చితంగా ఈరోజు మీరు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి ఇంతవరకు బక్క జడ్సన్ ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు అంతేకాకుండా ఇప్పటి వరకు మరి ఇప్పటి వరకు మరి ఉద్యమంలో తోడున్న వారందరూ నమస్తే చెప్పుకుంటూ మరి అంతేకాకుండా మరి రాష్ట్రపతి గారు ఇంకెవరెవరికి ఉత్తరాలు వచ్చినాయో దయచేసి మీరు మీ యొక్క లెటర్స్ పంపితే మీరు వేరే వాళ్ళ కోసం కూడా వేరే వాళ్ళ తరపున కూడా మాట్లాడడానికి అవి కొంచెం ఉపయోగపరంగా ఉంటాయని కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యింది, రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇవ్వాలని రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యే కాడికి వచ్చిందంటే ఎక్కడ ఉన్నది గుర్తు చేసుకోండి. మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి నేను మరి లైవ్ కంప్లీట్ చేసే ముందు మళ్ళీసారి చెప్తున్నా, ఈరోజు ఆ డ్రైవర్ ఉద్యోగం వెంటనే ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు మరి మీ బీసీ సంక్షేమ స్కూళ్ళల్లో గురుకులాలలో మరి ఏవైతే జ్యోతి బాబు రావు పూలేల స్కూళ్ళు ఉన్నాయో అందులో గెస్ట్ టీచర్ల జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నా. మీరు ఉద్యమ కార్యక్రమాలు వచ్చిండ్రు కానీ ఈరోజు మీరు పూర్తిగా స్వార్థంగా పనిచేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ బ్రదర్, ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. పద్ధతి ప్రకారం ఈరోజు మీరు ఇది చేయాలి. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లా తయారైపోయిందంటే దయచేసి ఈ మహా టీవీలు కానీ లేకుంటే బిగ్ న్యూస్ కానీ ఏబిఎన్ కానీ ఇవి ప్రజా సమస్యలు పట్టించుకోనుకుంటా కేవలం ఒక రాజకీయ ఎజెండా హిడెన్ ఎజెండాతో పనిచేసుకుంటా ఈరోజు కుళ్ళు కుతంత్రాలతో పనిచేసుకుంటూ ఉన్న వారిని దయచేసి మీరు బహిష్కరించండి. చెప్తున్నా ఇన్ని అంశాలు ఈరోజు రాష్ట్రపతి గారికి వెళ్ళి ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తరం వచ్చిందంటే ఎంత పెద్ద న్యూస్ అండి, న్యూస్ కాదా? ఒక 10 మంది రైతులు ఇప్పటికీ కల్లాలకాల చనిపోయినరు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపైన ఫిర్యాదు చేసినాము. ఇది న్యూస్ కాదా? ఇది ప్రజలకు చేరాల్సిన బాధ్యత లేదా? ఇది ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వమని వచ్చిన మొట్టమొదటి ఉత్తరాలు మొదలైనాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా చీఫ్ జస్టిస్కి వెళ్ళి కానీ ఇక్కడికి వెళ్ళి కానీ మరి ఈరోజు స్పందించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా మీ అందరిపైన ఉన్నది. ఈరోజు ఏబిఎన్ ఏం రాస్తారు, ఏ వార్తలు రాస్తారు, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు, స్టోరీలు రాస్తారా? ముఖ్యమంత్రి ఎవరి గురించి రాయమంటే వాళ్ళ గురించి రాయని కాకుండండి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీడియా ఎంటికే కూడా బీకలేని ఛాలెంజ్ చేస్తున్నా. వీళ్ళ నెక్స్ట్ కార్యక్రమం వీళ్ళ కార్యాచరణలో వీళ్ళ పనులే చేయాలి. ఈరోజు మన తెలంగాణ కార్యక్రమాలు ఈరోజు జీరోకి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మేధావులు మోసం చేస్తుండ్రు, ఎమ్మెల్సీలు మోసం చేస్తుండ్రు, ప్రతిపక్షాలు మోసం చేస్తుండ్రు, అంతకు సిండికేట్గా మారి ఈరోజు దోపిడీ చేస్తూ ఉండరు, బాజాప్తా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనము ఒక ఉద్యమం ఒక పోరాటం అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఆ విధమైన పోరాటం ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.